మైనార్టీ అఫైర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ కె శ్రీనివాసరావు ఐఏఎస్ గారితో న్యూఢిల్లీలో భేటీ అయిన ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ లాజాం గారు 2023 హజ్ యాత్రికులు మక్కా మదినా మీనా తదితర ప్రాంతాల్లో ఎదురైన సమస్యలపై చర్చించడానికి ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ లాజాం గారు ఢిల్లీలో వెళ్లారు. మైనార్టీ అఫైర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అయిన కె శ్రీనివాసరావు ఐఏఎస్ గారిని ఏపీ గవర్నమెంట్ తరపున వారి కార్యాలయంలో కలవడం జరిగింది. 2023లో ఏపీ ప్రభుత్వం తరపున 2670 మంది హజ్ యాత్రికులు వెళ్ళగా అందులో 1770 మంది విజయవాడ నుండి, 251 మంది బెంగళూరు నుండి, 46 మంది హైదరాబాద్ నుండి వెళ్లారు. వీరికి మక్కా, అజిజియా, మీనా, మదీనా ప్రాంతాల్లో మెడికల్, వాటర్, అకామిడేషన్, బిల్డింగ్ తదితర విషయాల్లో బాగా ఇబ్బంది పడ్డారని, అందులో చాలా మంది డిహైడ్రేషన్ కూడా గురి అయ్యారని, వారిలో 2 మరణించడం జరిగిందని, దాదాపు 15 అంశాలతో కూడిన ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇచ్చి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదని తెలిపారు. అలాగే ఎయిర్ ఫేర్కు సంబంధించిన విజయవాడ టు హైదరాబాద్కు ఉన్న 83,000 రూపాయల వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరామని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ తెలిపారు. 15 అంశాలతో కూడిన 2023 హజ్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ను మొత్తం చదివిన కె శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా 2024లో హజ్లో చూస్తామని, ఆల్రెడీ ఏర్పాట్లు మొదలయ్యాయని, మేము ఇప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారితో కలిసి మక్కా మదీనా ప్రాంతాన్ని పరిశీలించామని తెలిపారు. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ లాజాం గారు తెలిపారు.